హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము అమ్ము. ఈరోజు మహాశివుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా? నెంబర్ 1, నందిస్వామి ఇది శివ యొక్క వాహనము. ఇంకా చెప్పాలంటే ఇతన్ని ద్వారపాలకుడు అని కూడా అంటారు. ఎవరైతే కైలాసంలోకి వెళ్ళాలనుకుంటే నందిని దాటి వెళ్ళాలి. కాబట్టి ఎవరైనా శివయ్యతో మాట్లాడాలని ఉంటే ముందుగా నందికి చెప్తే నంది వెళ్ళి శివయ్యకు చెప్తాడు అని వింటుంటాము. అందుకే నంది చెవిలో మన కోరికలు చెప్తే నేరుగా అవి మహాశివునికి చేరుతాయని అంటారు. నెంబర్ 2, రుద్రాక్ష. రుద్ర అంటే శివుడు, రక్ష అంటే కన్నులు. అంటే శివయ్య యొక్క కన్నీల నుండి ఏర్పడిందే ఈ రుద్రాక్ష. నెంబర్ 3, పాము. శివయ్య మెడలోని ఈ పాము 3 చుట్లు చుట్టుకొని ఉంటుంది. ఈ చుట్లు భూత, వర్త, భవిష్యత్ కాలాలను తెలియజేస్తాయి. నెంబర్ 4, శివయ్య మూడో నేత్రం. ఇది శివయ్య యొక్క కోపాన్ని మనకు తెలియజేస్తుంది. నెంబర్ 5, త్రిశూలం. దీనికి 3 కొనలు ఉంటాయి. ఇవి జ్ఞానాన్ని తెలియజేస్తాయి. హర హర మహాదేవ శంభో శంకర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.